హాయ్ అండి. ఇవాళ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ఒక హాఫ్ కేజీ పన్నీర్‌ని నేను ఈ విధంగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్‌లోకి గానీ, గిన్నెలోకి గానీ ఒక కప్పు పెరుగండి. ఇది 100 గ్రాముల పెరుగు. నీరు మొత్తం వడగట్టేసాను నేను. ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక పావు స్పూన్ కసూరి మేథి, ఒక స్పూన్ కారం, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని ఈ మసాలాని పన్నీర్ క్యూబ్స్లో వేసి దానికి బాగా పట్టించాలి. పట్టించి మ్యారినేట్ చేసి కనీసం ఒక అరగంటన్నా పక్కన పెట్టుకుంటే ఆ మసాలా అనేది పన్నీర్కి బాగా పడుతుందండి. దీన్ని నేను మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 100 ml ఘీ కానీ బటర్ కానీ వేసుకుని జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి బాగా వేయించాలి. మనకి పండగ అనగానే ఏదైనా స్పెషల్ వండాలి అనిపిస్తుంది కదండి. పండగలకి నాన్ వెజ్ వండరు కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాన్ వెజ్ తర్వాత ఖచ్చితంగా పన్నీర్కే ఇస్తారు కదా ఎవరైనా. అందుకని చెప్పేసి నేను పన్నీర్తో బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఈ పన్నీర్ ముక్కల్ని ఈ వెన్నెలో కానీ నెయ్యిలో కానీ చక్కగా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఎంతలా వేయించాలి అంటే ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి అంటుకుపోయి మనకి డ్రైగా అయిపోతుందండి. అంతవరకు వేయించుకోవాలి. ప్రోటీన్ పరంగా చూసుకుంటే నాన్ వెజ్ తర్వాత ఫస్ట్ ప్లేస్ పన్నీర్కే ఉంటుందండి. టేస్ట్లో కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో మందపాటి గిన్నె తీసుకొని 100 ml ఘీ వేసుకోండి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ వెంటనే వేసేసుకోవచ్చండి. ఇవి వేయించిన ఉల్లిపాయలు, ఒక కప్పు, ఒక 100 ml పెరుగు, అదేవిధంగా ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 4 పచ్చిమిర్చి, 2 చిన్న సైజు నిమ్మకాయల రసం, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, జీలకర్ర పొడి పావు స్పూను వేసి ఇవన్నీ వేసి బాగా కలపాలండి. ఇది కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది చక్కగా ఉడుకుతున్నట్టుగా తెలుస్తుంది కదా. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. మనం తీసుకున్న బియ్యాన్ని మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎసరు ఎంత పోయాలి అనేది. మామూలు బియ్యం తీసుకుంటే 1కి 2 చొప్పున పోసుకోండి. బాస్మతి బియ్యం తీసుకుంటే 1కి 1.5 చొప్పున పోసుకొని, మనం తీసుకున్న పాత బియ్యమా కొత్త బియ్యమా అన్న మీద ఆధారపడి ఉంటుంది ఎసరు ఎంత పోసుకోవాలనేది. అదే ఎసరులో ఉప్పు కూడా వేసి మరిగించాలండి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న నేను బాస్మతి బియ్యం వేశాను. ఇది కావాలనుకుంటే మీరు సోనా మసూరి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఈ బియ్యం వేసేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి చక్కగా ఉడికించాలండి. అన్నం ఇంకా కుత ఉడుకుతుంది అన్నప్పుడు చూసారు కదా, ఈ మాత్రం కూడా వాటర్ ఉండకూడదు. వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మాత్రమే మనం పన్నీర్ క్యూబ్స్ అనేవి యాడ్ చేయాలి. ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకాసేపు ఉడికిస్తున్నాను నేను. ఇక్కడ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది చూసారా అండి. ఇంక అన్నం మగ్గటం ఒక్కటే ఆలస్యం. ఈ టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ ముక్కల్ని పైన ఇట్లాగ వేసేసి దాని మీద మనం ఫ్రై చేసుకున్న కాజు ఉంది కదా, ఆ కాజు కూడా వేసుకొని ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేసుకొని మనం ఇంకా మూత పెట్టేసి దమ్ చేయాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో ఒక 10 నిమిషాలు దమ్ చేస్తే అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఆగి మూత తీస్తే మనకి పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చక్కగా రైతాతో సర్వ్ చేస్తే బాగుంటుందండి. ఇది చెప్పాను కదా, అకేషన్ పరంగా ఎవరు వండినా చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ శ్రీరామనవమికి డిఫరెంట్గా ఏమన్నా వండాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.